ప్రైజ్ అలాడండి. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసము మేము మానక ప్రార్థిస్తున్నాము. ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ఉదయకాంతి వేళలో మరి లేఖనం నుంచి ఒక్క మాటను చూద్దామండి. గ్రంథాలు తెరుద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమె ఈ మంచి మాట మన జీవితంలో తప్పక నెరవేర్చబడను గాక. చూడండి ప్రియులారా, మనము ప్రార్థన చేయుచున్నప్పుడు మనం ఏ విషయాన్ని దేవుడిని అడుగుచున్నామో, ఏ సమస్య చెప్పుకొనుచున్నామో, ఏ పరిస్థితిని ఆయన చేతికి అప్పగించామో ఆ విషయాన్ని ఆయనతో చెప్పిన వెంటనే మనము పొందుకొని ఉన్నామని నమ్మాలంటండి. ఆ రీతిగా మనం నమ్మిన ఎడల అవి ఏవైనా సరే మనకి అనుగ్రహించబడతాయి. అది ఎంత దూరమైనా, అది ఏ విషయమైనా సరే మన నమ్మిక చొప్పున మనకి జరుగుతూ ఉంది. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. మన విశ్వాసంలో కానీ మన ఆలోచన విధానంలో కానీ ఏ రోజు ఆ నమ్మకమైన బలము తగ్గకుండా చూసుకోవాలట. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, మన దేవుడు చాలినవాడు, మన దేవుడు సమస్తమునకు అధికారి, మన దేవుడు చేయలేనిదంటూ ఏది కూడా లేదు. కాబట్టి ఒక్కటి నేర్చుకోవాలని ఈ మాటను చెప్తూ ఉన్నారు. మీరేమైతే అడుగుచూ ఉన్నారో అవి ఆల్రెడీ మీరు పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు తప్పకుండా అనుగ్రహించబడతాయని మీతో చెప్పుచున్నానని ఈ లేఖనం యొక్క ఉద్దేశం. ప్రియులారా, మరి ఇదివరకు ఏమైనా చెప్పారా ప్రభుకి? ఒకవేళ చెప్పవలసిన పరిస్థితి వచ్చి ఉన్నా మనం ఒకటే నేర్చుకోవాలి, అవునయ్యా ఇది నువ్వు చేసినందుకు వందనాలు, ఆల్రెడీ మీరు ఈ కార్యాన్ని చేసేసారు కనుక నీకు స్తోత్రాలని ప్రభుకి నిండు మనసుతో మన విశ్వాసంలో బలము తగ్గిపోకుండా, మన సహనం కోల్పోకుండా విషయాన్ని బట్టి ప్రార్థన చేసి ప్రభుకు చెప్పుకుంటే అది ఎంత దూరమైనా ఎంత బరువైనా దేవుడు తప్పకుండా మన చేతికి అనుగ్రహిస్తాడండి. ఆయన అనుగ్రహించే దేవుడు, చాలిన దేవుడు, ఆయన అన్నిటిపై అధికారి. కాబట్టి ఆయన అధికారానికి మనం లోబడదాం, ఆయన కార్యాలు చూద్దాం. అట్టి కృప మనందరికీ తోడయ్యుండి నడిపించనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీ మాటలు ప్రతిదినం విని మా అనుదిన జీవితంలో ఉన్న ఆ పరిస్థితులను బట్టి మేము బలాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. తండ్రి గారు, మీరు చెప్తూ ఉన్నారు, మీరు ఏదైతే నాతో చెప్పాలనుకుంటున్నారో ఆల్రెడీ అది మీరు పొందుకున్నామని నమ్మండి అని. అవును ప్రభు, మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఏ కార్యాన్ని నీ చేతికి ఇదివరకు అప్పగించాము ఆ కార్యము తప్పకుండా మీరు సఫలపరచండి. అదే స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా మీరు మార్చి నీ ప్రజలకు అనుకూలంగా మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, కుటుంబ జీవితంలో, ఉద్యోగాలలో, వ్యాపారాలు, విద్యలో కావలసిన సంరక్షణ కలుగుచేయమని, ఇంకా ప్రభా ఏ విషయమైనా జరగక వారు చింతిస్తూ ఉంటే మీరు కృపతలిచి కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. వందనాలండి.